ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు కలిస్తే ఓ ప్రత్యేకమైన సినిమా అవుతుంది. అలాంటి ప్రత్యేకమైన సినిమానే సమ్మోహనం. మరి ఆ సినిమా విశేషాలు మనతో పంచుకునేందుకు ఆ ముగ్గురు ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. సో హాయ్ అదితి, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో అంటే జనాలందరూ, టాలీవుడ్ జనాలందరూ మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? It's very exciting, and I'm really happy that I've started with a film like this in Telugu. It's a lovely story, and I really wanted to be a part of it. And I'm happy that Mohan sir found me and persisted and was adamant to find me. And I'm happy that the dates worked out, and he actually really helped me sort of adjust my dates and do it. So I'm really happy, and I think the audiences here they really are very loving and very accepting, and so it really feels good to, even before it's released, I'm getting such lovely messages from people. So I hope they'll really like it. Yeah, they are eagerly waiting for it actually. So sir, మీరు స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో మీది ఒక ప్రత్యేకమైన శైలి. మరి సమ్మోహనం ఎలా ఉండబోతుంది? ఈ స్వీట్ అండ్ క్యూట్ రెండు కూడా నాకు కొంచెం సమస్యాత్మకమైన మాటలండి. బట్ ఇట్స్ యాక్చువల్లీ అండ్ క్యూట్, సెన్సిబుల్, డీసెంట్ ఇవన్నీ నాకు కొంచెం సమస్యాత్మకంగా ఉంటాయి. బట్ ఇట్ ఈస్, ఐ వోంట్ కాల్ ఇట్ ఎ క్యూట్ ఫిల్మ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ నాట్. ఇట్స్ ఎ వెరీ మెచ్యూర్ లవ్ స్టోరీ, అండ్ ద ఐడియా ఈస్ నాట్ టు, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు suck up to the audience as they say, please like this film. It's like అది వాళ్ళని అవమానించినట్టు నా దృష్టిలో. కాబట్టి ఈ కథ ఒక పరిణితి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్యలో కథ. ఇది మామూలుగా ఏదో, ఇట్స్ నాట్ ఎ చాక్లెట్ రొమాన్స్, ఇట్స్ నాట్ లైక్ టీనేజ్ రొమాన్స్. ఇట్ ఈస్ ప్రాబబ్లీ కొంతవరకు స్వీట్ అని అనొచ్చు. ఇట్ హ్యాస్ సమ్ స్వీట్నెస్ ఇన్ ఇట్, బట్ క్యూట్నెస్ ఐ డోంట్ నో. ఐ డోంట్ నో అబౌట్ స్వీట్నెస్ లోటేముంటది. బట్ ఈవెన్ మిగతా పాత్రలు కూడా, నరేష్ గారి పాత్ర కానీ, పవిత్ర గారి పాత్ర కానీ, ఇట్ హ్యాస్ అ సర్టన్ తీయతనం కంటే ఒక ఎఫెక్షన్, వార్మ్త్ ఉంటుంది సినిమాలో ఖచ్చితంగా. అది ఉండాలి అని ఇంటిమేట్, అంటే ఒక మన ఇంటి పక్కనో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో ఒక కథ జరుగుతుంటే మనం పొరపాటున అనుకోకుండా అక్కడికి వెళ్ళి చూసినట్టు అనిపించాలి అనే ఉద్దేశంతో సినిమా. కాబట్టి ఎస్, ఇట్ ఈస్ నా సినిమాలో నాకు బాగా నచ్చిన ప్రేమ కథ. ఇప్పటివరకు నేను ప్రేమ కథలు ఎప్పుడు చేయలేదు. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ అమంగ్ వాట్ ఎవర్. నేను ఇప్పుడు ప్రతి సినిమాలో ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అష్టాచమ్మలా ఉంది, అంతకుముందు ఆ తర్వాతలో ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్ స్టోరీ, దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో సుధీర్ గారు, మీరు చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీతో వచ్చారు. అంటే మీరు చాలా సినిమాకి చాలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. మళ్ళీ లవర్ బాయ్గా కనిపించడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే లవర్ బాయ్గా కనిపించాలని ఐ డెంట్ మేక్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ అండి. ఇట్స్ జస్ట్ దట్ ఒక స్క్రిప్ట్ వచ్చింది, దట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్గా అనిపించింది. సో అట్లాగా టేక్ ఆఫ్ అవడమే. ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ టు బి ఎ లవర్ బాయ్. ప్రేమ కథ చిత్రాలు బాగా కలిసి వచ్చాయి, ఆ విషయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. సో చాలా కాలం తర్వాత సమ్మోహనం లాంటి సినిమాతో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత ముందు చేసిన ప్రేమ కథ చిత్రాలకి దీనికి చాలా తేడా ఉందండి. అదేంటంటే కొద్దిగా ఓవర్ డ్రామటైజ్డ్గా ఉంటుంది పర్ఫార్మెన్సెస్ అని, బికాస్ దట్ నీడెడ్ ఆ టైప్ ఆఫ్ స్క్రిప్ట్స్ అయ్యి. బట్ దిస్ ఇస్ సంథింగ్ వెరీ రియల్, నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది యూ కెన్ సే ఇట్స్ ఎ న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఒక రియల్ లైఫ్లో ఎలా మాట్లాడుకుంటారు, అండ్ మోస్ట్ ఆఫ్ ది కాన్వర్జేషన్స్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సచ్ ఎ వే, మీ డైలాగులు మేము ఎత్తుకొచ్చి పెట్టినట్టు ఉంటాయి. అంటే బికాజ్ దోస్ ఆర్ ద మాటలు మీరు రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు. సో అట్లాంటి మాటలు అట్లాగే మాట్లాడాలి, అంత రియలిజం దగ్గరగా ఉంటుంది అనమాట. వెన్ యూ టాక్, వెన్ యూ బిహేవ్. అండ్ కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన రాసిన దానిలో చెప్పాల్సింది వేరే అయితే మాత్రం వేరే సెన్స్ ఉంటుంది, కానీ చెప్పేది వేరే ఉంటుంది. లైక్ ఆయనకి కొన్ని పదాలు అసలు నచ్చవు, లైక్ ఐ లవ్ యూ అని చెప్పాను అనుకోండి, ఆయనకి అసలు అది అని ఉంటుంది. అండ్ ఇన్ రియల్ లైఫ్ కూడా మనం అలా చెప్పుకోం. డైరెక్ట్గా ఉన్నప్పుడు వీల్ టాక్ సంథింగ్ ఎల్స్, మేక్ ద అదర్ పర్సన్ నో. ఎలా లైక్ యూ లైక్ స్టేయింగ్ విత్ వీ లైక్ టాకింగ్ టు హర్, ఆ టైప్లో డిఫరెంట్ థింగ్స్ లాగా వీ రియలీ విల్. అంటే యూ టాక్ సంథింగ్ లైక్ అది బాగుంది కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళకి యూ క్రియేట్ ఎ కాన్వర్జేషన్. సో అట్లాగా హీ ట్రై టు ప్రొజెక్ట్ అనమాట సంథింగ్ న్యూ, మన తెలుగు ఆడియన్స్ చూడలేదు. ఇన్ కేస్ యూ సే లైక్ జనరల్గా ఒక హాలీవుడ్ ఫిల్మ్స్, బాలీవుడ్ ఫిల్మ్స్లో జనరల్గా ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి అక్కడక్కడ. బట్
new to Telugu for sure, and new for me for sure. సో ఈ సినిమాకి నాటింగ్ హిల్ అనే హాలీవుడ్ మూవీకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని అంటున్నారు. అది ఏమైనా పబ్లిసిటీ ఉపయోగపడితే తప్పకుండా వాడచ్చు, బట్ నాకు తెలిసి ఏం లేదు. అయితే ఖచ్చితంగా నేను యాక్చువల్లీ సినిమా బిగినింగ్ లో వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఉంది. రాజర్ మిచెల్ అండ్ రిచర్డ్ కర్టిస్ అండ్ సైమన్ కర్టిస్ అండ్ ఏడ్రియన్ హాడ్జెస్, ఈ నలుగురికి నేను ఐ ఎక్నాలజ్ దెమ్ బికాస్ వన్ ఈస్ ద రైటర్ డైరెక్టర్ ఆఫ్ నాటింగ్ హిల్, ద అదర్ ఈస్ ద రైటర్ డైరెక్టర్ ఆఫ్ మై వీక్ విత్ మ్యారిలిన్. కానీ ఈ సినిమా కథకి, ఈ సినిమా యొక్క స్వరూప స్వభావాలకి, ఆ సినిమాలకి ఏం సంబంధం లేదు. ఈ సినిమా యాక్చువల్లీ నేను ఎక్కువ స్ఫూర్తి పొందింది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి. ఎస్థెటికలీ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దెమ్. ఈ సినిమాలో ఒక డైలాగ్, నాటింగ్ హిల్లో ఒక డైలాగ్ ఇన్స్పైర్డ్ మీ వెరీ మచ్, వేర్ యాక్చువల్లీ జూలియా రాబర్ట్స్ సేస్, I may be a star, but I am also an ordinary girl who's standing in front of a boy. I'm just a girl standing in front of a boy asking him to love me. It's my favorite dialogue. So that line, that's the reason I'm acknowledging that film, that writer and director. Similarly, My Week with Marilyn ఎందుకు ఇష్టం అంటే, ఒక సెలబ్రిటీ, ఒక అబ్సల్యూట్ సూపర్ స్టార్, అంటే ఒక కలల రాణి అంటారు చూడండి, మ్యారిలిన్ మన్రో, ఐకానిక్ సూపర్ స్టార్, ఒక చాలా ఆర్డినరీ వ్యక్తిని కొద్ది రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏర్పడితే ఎలా ఉంటుంది అనేది మై బిగ్ మ్యాన్. సో దీస్ ఆర్ లైక్ ఫిల్మ్స్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు థింక్ ఆన్ దోస్ లైన్స్, దట్స్ ఆల్. అంతేగాని అయితే ఒకటంటే ఎస్థెటిక్గా కొంతమంది ఒక అతను రాశాడు, డైనింగ్ సీన్ ఉంది, డైనింగ్ టేబుల్ సీన్ ఒకటి ఉంది, తర్వాత ఏమోనో హీరోయిన్ని అని అతనే పాప ఒక స్టోరీ రాశాడు, ఏమై ఉంటుంది స్టోరీ. సో ఐ వాంటెడ్ టు రైట్ టు మెంట్స్, అవి ఏమి ఉండవండి. అయితే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఒక డైనింగ్ టేబుల్ సీన్ ఉందనుకోండి, నేను విందా ఎలా మాట్లాడుకున్నాం అంటే, మన ఇద్దరం చూసిన వాటిలో బెస్ట్ డైనింగ్ టేబుల్ సీన్స్ ఏమిటి, ఖచ్చితంగా నాకు ఎలా ఉండకూడదంటే, హీరోయిన్ అందరూ కూర్చుంటే వెనకాల నుంచి తెల్లు వచ్చి పట్టు చీర కట్టుకుని ఇడ్లీలు పెట్టి ఇట్లా మల్లెపూలు పెట్టుకుని తిరుగుతుంటారు మన ఇంట్లో, అంటే నట్టింట్లో అర్ధరాత్రి 9 కూడా రోట్లో అన్నాలు పెట్టడాలు ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఒక ఫ్యామిలీ కూర్చుని ఎలాంటి సినిమాలు చూడాలి అన్నప్పుడు మాకు నాటింగ్ హిల్ వాజ్ అ రిఫరెన్స్. నాటింగ్ హిల్ చూసాం మేము. తర్వాత పీకులో దెర్ ఇస్ అ వెరీ నైస్ డిన్నర్ సీన్, దీపిక పదుకోనే పీకులో. దెన్ దెర్ ఆర్ దిస్ ఈటింగ్ సీన్స్ అంటే నాకు భలే ఇంట్రెస్ట్. అంటే ఎవరు నార్మల్గా ఉంటారు, ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఒకరు వడ్డిస్తూ ఉంటారు, ఒకరు ఏదో అప్పడం వేసుకో అంటుంటారు, లేకపోతే ఆ క్రాస్ టాకింగ్ మధ్యలోంచి కాన్వర్సేషన్ రావడం అనేది, దట్ ఫిల్మ్ ఈస్ అ వెరీ గుడ్ రిఫరెన్స్. అండ్ దెన్ దెర్ ఇస్ అ వెరీ నైస్ డైనింగ్ సీన్ ఇన్ ఇన్సైడర్ బై మైకిల్ మ్యాన్. సో అవన్నీ మేము చూస్తాం రిఫరెన్సెస్. ఆ ప్రభావం కొంత కనబడి ఉంటుంది, అది కనబడడం నేను మంచిగానే భావిస్తాను. బట్ సమస్య ఏంటంటే, అది ఆ 4-5 సిమిలారిటీస్ చూసేసి హీరోయిన్తో ఒక అబ్బాయి ప్రేమిస్తాడు కాబట్టి ఇంకా అది నాటింగ్ హిల్ అని పాపం కొంతమంది ఆవేశపడుతున్నారు. అవేమి అంత అసలు ఏమాత్రం దానికి పోలిక ఉండదు. ఇట్స్ అ వెరీ ఒరిజినల్ ఐడియా. అండ్ సినిమా చూస్తే ఇంకా గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకుంటున్నట్టు నేను ఎక్కువ చెప్పినా బాగుండదు. సో ఐ థింక్ లెట్ పీపుల్ వాచ్ అండ్ దెన్ దే విల్ నో వాట్ ఇట్. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. దట్స్ ద రీజన్ ఐ అక్నాలెడ్జ్డ్ ఆల్సో. అయితే ఈ సినిమాలో మీరు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని వాడని అన్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్? అది ఒక వ్యక్తి అండి, ఆయన హీజ్ అ మూవీ బఫ్. ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టము. ఒక మధ్యతరగతి వ్యక్తి ఆయన అని కలిశాను నేను గోల్కొండ హై స్కూల్ షూటింగ్ టైంలో. కలిసినప్పుడు ఇలాంటి ఒక పాత్రని సృష్టిస్తే బాగుంటుందేమో కదా, ఇలాంటి వ్యక్తిని మనం అసలు సెలెక్ట్ చేసుకుని పాత్రను తీసుకుని ఎందుకు మనం ఒక కథ రాయకూడదు అనే ఐడియాలోంచి పుట్టిన కథ ఇది. సో ఎప్పుడో నేను 2011లో ఒక డైరీలో రాసుకున్న ఒక చిన్న ఐడియా, దానిలోంచి ఎలాంటి సిచ్యువేషన్లో ఈయన ఉండొచ్చు అంటే, కొడుకు, ఈయనకి సినిమాలు అంటే ఇష్టం, కొడుకు ఇష్టం లేదు, దెర్ ఇస్ అ నైస్ కాన్ఫ్లిక్ట్. అనుకోకుండా వాళ్ళ జీవితాల్లోకి ఒక యాక్ట్రెస్ వచ్చింది, ఈయనకేమో సినిమాలు అంటే ఇష్టం, అతనికి సినిమాలు అంటే ఇష్టం. సో దెర్ ఇస్ అ నైస్ డైనమిక్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ కాన్ఫ్లిక్ట్. నా ఇతనికి సినిమాలు అంటే ఇష్టం లేదు, బట్ అనూహ్యమైన పరిస్థితుల్లో ఇతను అమ్మాయి అంటే ఇష్టపడతాడు, ఆ అమ్మాయి కూడా అతను ఇష్టపడుతుంది. ఇక్కడ నుంచి కథ ఎలా వెళ్ళొచ్చు, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏ కారణం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా డిఫరెన్సెస్ వస్తే రావచ్చు, ఇలా డెవలప్ అవుతూ వచ్చిన కథ ఇది. సో ప్రధానంగా ఒక క్యారెక్టర్, ఒక పాత్ర రాస్తున్న ప్రాసెస్లో ఇందాక నేను చెప్పిన జూలియా రాబర్ట్స్ లైన్, ఒక అమ్మాయి ఇలా అంటే ఎలా ఉంటుంది ఒక యాక్ట్రెస్, బికాస్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మై వీక్ విత్ మ్యారిలిన్ సినారియో బిట్వీన్ యూనో, ఇవన్నీ నాకు దాని చుట్టూ ఫ్లెష్ అండ్ బ్లడ్ కింద ఏర్పడ్డాయి. సో బేసిక్ ఐడియా కేమ్ ఫ్రమ్ గోల్కొండ హై స్కూల్ ఎక్స్పీరియన్స్ అండి, మీటింగ్ దిస్ మూవీ బఫ్ మ్యాన్. అంటే సినిమాలు అంటే విపరీతంగా ఆరాధించే ఒక వ్యక్తి, కేవలం తెలుగు సినిమాలే కాదు అన్ని ప్రపంచ సినిమాలని. సో నరేష్ గారి క్యారెక్టర్తో మిమ్మల్ని రిలేట్ చేస్తారు, కథ స్టార్ట్ అయింది. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఆయన యాక్చువల్ ఆ క్యారెక్టర్ నేను చాలా మార్చాను సినిమాలో. టేక్ ఆఫ్ పాయింట్ మాత్రం అది
then it changes into something else. అయితే ఈ సినిమాలో మీ క్యారెక్టర్కి గురించి మాట్లాడుకుంటే లైక్ అది మీ కంప్లీట్గా మీ పర్సనాలిటీకి డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో దానికి ఆ క్యారెక్టర్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఐ మీన్ ఫస్ట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఏంటని స్టడీ చేసి ఆడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ ఏంటి, అండ్ ఐ లుక్ ఫర్ ఐదర్ ఐ ట్రై అండ్ గో అండ్ లివ్ దేర్ ఆర్ ఐ ట్రై టు లుక్ ఫర్ పీపుల్ అరౌండ్ మీ. సో అట్లాగా చెక్ చేస్తూ ఉంటాం. దెన్ ఐ కుడ్ ఫైండ్ ఇంద్రగంటి గారు ఓన్లీ. ఆ క్యారెక్టర్ ఏంటంటే హీ ఈజ్ మోర్ నియరర్ టు దట్ పర్సన్ అనమాట. విజయ్ క్యారెక్టర్ చిల్డ్రన్స్ బుక్ ఇలిస్ట్రేటర్, ఈవెన్ దో హీ డజన్ ఐ మీన్ పెయింట్ ఆర్ డ్రా ఆర్ సంథింగ్, బట్ రెస్ట్ ఆఫ్ ది అదర్ థింగ్స్ వర్ వెరీ నియరర్ టు హిమ్. సో ఐ వాజ్ అబ్జర్వింగ్ వెరీ క్లోజ్ బై, అంటే ఎట్లా ఉంటారు అండ్ ఎట్లా మాట్లాడతారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సినిమాల్ని హేట్ చేస్తూ ఉంటారు, సినిమా లవర్ కాబట్టి. సో ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అయి ఉంటుందేమో మీకు. బేసికలీ యూ కెన్ సే ఈవెన్ నేను సినిమాలోకి రాకముందు ఐ వాజ్ లైక్ నార్మల్ గా. నాకు కొన్ని ఉన్నాయి, చిన్నప్పుడు ఇట్లా ఉంటారా, ఇట్లా చేస్తారా, ఇవన్నీ చూపించే అబద్ధాలు అయి ఉంటాయి. దే వాజ్ సర్టన్ థింగ్స్ ఐ హ్యాడ్ బిఫోర్. సో ఐ కెన్ రిలేట్ టు సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎండ్ ఆఫ్ ది డే అన్నీ మనం ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ యాక్ట్ వి ఆర్ పుట్టింగ్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ నేను నమ్ముతానా నమ్మనా అవన్నీ పక్కన పెట్టేసి అండ్ యూ హ్యావ్ టు లెట్ గో. ఇప్పుడు ఒకవేళ ఒక క్యారెక్టర్ మనం పర్ఫామ్ చేస్తున్నామంటే నువ్వు నేను అనేది మర్చిపోవాలి. ఓన్లీ దెన్ యూ కెన్ పర్ఫామ్ దట్ రోల్ అండ్ ఎనీ రోల్ ఈజ్ లైక్ దట్ అండ్ దిస్ ఇస్ లైక్ దట్. సో అతిథి క్యారెక్టర్ తీసుకుంటే మీ రోల్ మీరే పోషిస్తున్నారు ఈ సినిమాలో. సో ఎట్లా అనిపించింది మీకు? అంటే మిర్రర్ ఇమేజ్ లా అనిపించిందా స్క్రీన్ పైన మిమ్మల్ని చూసుకుంటే? No, like every character is different from you. Obviously, like I feel as an actor, you have to make it your own. That's when it sits more naturally on you. But it's not you. It's somebody else. But because she's an actress and because the situations were such that were something that I experience every day, so little nuances of that, you know, like when people come for a selfie, how you are with them, when you do, there are little things you do, like you know, from the back of your head also, you know, when the arm is going up like that, and you know, very often people won't put their arm around you, they'll put it like this. But we are so used to that we know that arm is over there and we just politely look at them and you're like, because ultimately I don't know you. So, you know, I really love that you give me so much love and affection, but I'm not comfortable with you put your hand on me. So, like little things like that are there in the script also, and I know how I feel like when those things happen. So, obviously those experiences were fun to perform, like to do. But in terms of obviously what happens in the story and all, it's different. And like I think what Mohan sir was saying, for me it was a big thing to you know, like when I heard the story and from the 2-line story that Mohan sir gave me to when I asked for the full narration, I was literally hoping and saying, please make it be what I think it could be, please make it be what I think it could be, and it was. So I've grown up watching Notting Hill, and then I watched My Week with Marilyn, I've seen Roman Holiday, Goody, so many of these movies, and I love those movies, and I've always thought, I want to do a film like this. You know how you have that thing in your head, I want to do a film like this. So this was like this kind of thing I was dying to do, and it came. I mean, it came in a language that I don't speak, but that's what, as an actor, I'm greedy for the part and for the story. Language, if I have a kind director who will help me, I'll manage the language also. So it was really exciting for me, and I think because it was in Telugu and I was born here, I did not grow up here, I did not study here. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన అదితి రావు హైదరి తెలుగు అమ్మాయే, అంటే హైదరాబాద్లోనే పుట్టారు. సో దాని గురించి మీ వర్షన్ చెప్తారా? So because I don't know the language, but somewhere my tata used to always say, learn Telugu, learn Telugu, learn Telugu. So now I'm like speaking it and I'm like, he must be happy. What was your connection with Hyderabad? I was born here and my entire family is from here, both sides actually, my father's side and my mother's side. Except that I didn't grow up here. I grew up in the north. చాలా కాలం తర్వాత తెరపైన ఒక చాలా మంచి పేరు కనిపిస్తుంది, గుడ్ లుకింగ్ పేరు కనిపిస్తుంది. సో ఈ పేరింగ్ గురించి మీరు ముందే అనుకున్నారా? లైక్ నా స్టోరీకి వీళ్ళే కావాలి, అదితినే ఉండాలి అంటే ఒక్కసారి వాళ్ళే నిర్ణయించుకున్న తర్వాత దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ అండి. బట్ వాళ్ళు ఎందుకో నాకు అనిపించింది ఇన్స్టింక్టివ్ గా వాళ్ళిద్దరూ మంచి జంట అవుతారని. యాక్టింగ్ స్టైల్స్ పరంగా మ్యాచ్ అవుతారా అనేది ముందర కొంచెం ఐ వాజ్ కన్సర్న్, బికాస్ ఇద్దరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన వారు. షీ కమ్స్ ఫ్రమ్ మోస్ట్లీ హిందీ సినిమా
and occasional regional film, but mostly Hindi film, and big budget, lavish productions konni. And also with Mani Ratnam garu, who is in his own way, he's a very unique filmmaker. So ఇలాంటి ప్రపంచాల నుంచి వచ్చిన తను, అండ్ సుధీర్ predominantly coming from Telugu film, ఒక హిందీ సినిమా కూడా చేసినా కూడా బేసిక్లీ హీఈస్ తెలుగు యాక్టర్. ఇద్దరు యాక్టింగ్ స్టైల్స్ మ్యాచ్ అవుతాయా అని కొంచెం నేను ముందర సంకోచించిన మాట నిజం, కానీ వాళ్ళ జంట గురించి నాకు ఎప్పుడు ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ దే బోత్ ఆర్ వెరీ మెథాడికల్ ఇన్ దేర్ ఓన్ వేస్. ఈవెన్ దో అదితి సేస్ తను రిహార్స్ చేయకపోయినా కూడా తన అప్రోచ్లో, తన ఇంట్యూషన్లోనే దెర్ ఇస్ అ మెథడ్ ఇన్ యర్ మ్యాడ్నెస్ యాజ్ దే సే. బట్ అండ్ సుధీర్ ఈజ్ చాలా ప్రిపేర్డ్గా వస్తాడు క్వైట్లీ. సో అందుకని ఏంటంటే లక్కీలీ దే మ్యాచ్డ్, అండ్ ఆ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా మేబీ ద కెమిస్ట్రీ వర్క్డ్. అండ్ దిస్ వర్డ్ కెమిస్ట్రీ ఆల్సో బాదర్స్ మీ సమ్ టైమ్స్, బట్ కొలాబరేషన్ అంటాను నేను. దే ఆర్ వెరీ కొలాబరేటివ్ యాక్టర్స్, అంటే గివ్ అండ్ టేక్ ఉంటుంది. కెమిస్ట్రీ కూడా నేను చాలా సినిమాలు చూశానండి, ఇద్దరు చాలా అందంగా ఉన్న ఏమి ఉండదు, చప్పగా ఉంటుంది సినిమా అంతా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో అది ఉండదు, గివ్ అండ్ టేక్ ఉండదు. అండ్ సమ్ టైమ్స్ చాలా అందంగా ఉన్న హీరో హీరోయిన్ చాలా కృత్రిమంగా ప్లాస్టిక్గా ఉంటారు. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ దెమ్, బట్ ఇండివిజువల్ ఫొటోస్లో దే లుక్ వెరీ గ్లామరస్ అండ్ ఆల్ దట్. ఈవెన్ ఆర్డినరీ పీపుల్ లుక్, చాలా సామాన్యంగా ఉండే వ్యక్తులు కూడా మంచి నటులు అయినప్పుడు అందంగా కనబడతారు. దట్స్ మై ఒపీనియన్. When they are good, I've seen good actors look gorgeous, look absolutely stunning, more stunning than the so-called glamorous actors when they act well. And I always believed in that. And when actors are happy, ఎప్పుడైతే వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటారో వాళ్ళు బాగుంటారు చూడడానికి. కెమెరా సమ్హౌ క్యాప్చర్స్ దట్ హ్యాపీనెస్ త్రూ దేర్ పర్ఫార్మెన్స్. సో దట్స్ వై నేను వీలైనంత వరకు యాక్టర్స్, నా సెట్ మీద ఉండే యాక్టర్స్ ఆనందంగా రిలాక్స్డ్గా ఉండాలి, టెన్షన్లో ఉండకూడదు. దే షుడ్ టాక్ ఫ్రీ, ఏం భయపడకుండా నాతో పంచుకోగలగాలి, ఒకరితో ఒకరు పంచుకోగలగాలి. సో ద రీజన్ బిహైండ్ ద లుక్ ఈజ్ దట్ ఐ థింక్ దే వర్ హ్యాపీ. I presume they were. So they were relaxed and there was no tension. So that is the reason I think there is a lot of genuine collaboration happening. సో అయితే సుధీర్ గారు బెస్ట్ డాన్సర్, అలాగే మన అదితి గారు కూడా క్లాసికల్ డాన్సర్. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఏమన్నా మనకి డాన్సింగ్ స్కిల్స్ ఏమి చూడడానికి? అంటే నేను ఐ డోంట్ థింక్ లైక్ దట్. అంటే because Sudheer is a good dancer, let's have a dance number. Because she's Bharatanatyam, let's insert whatever, I don't know, what do you? Bharatanatyam. So because she does Bharatanatyam, let's invent a Bharatanatyam number into the film, because that is very damaging. And for them the difference, అంటే సుధీర్ గారికి నాకు తెలిసి అది లేకపోవడమే కొత్త ఫర్ హిమ్. బికాస్ ప్రతి సినిమాలో ఎంతో కొంత తను డాన్స్ చేశాడు, చాలా బాగా చేస్తాడు కూడా, చాలా బాగా చేస్తాడు యాక్చువల్లీ. బట్ ఈ సినిమాలో లేకపోవడమే తనకు కొత్తగా ఉంటుంది, నాకు కొత్తగా ఉంటుంది, బహుశా ప్రేక్షకులు కూడా కొత్తగా ఉంటుంది. సిమిలర్లీ అదితి అంతకుముందు చేయని పాత్ర, అండ్ ఇది కొంచెం పెద్ద పాత్ర కూడా, అండ్ హీరోయిన్ ఇట్స్ అ లాంగ్ రోల్, అండ్ రెగ్యులర్ పాత్ర కాకుండా ఇట్స్ అ ఫుల్ ఫ్లెష్డ్ అవుట్ క్యారెక్టర్. సో దట్ ఈస్ వాట్ నేను చూసేది, అది చూస్తాను. దెన్ ఐఎమ్ లుకింగ్ ఎట్ what their strengths are as actors. Not, for me, dancing and other things are just added skills, but the primary skill is acting. Adi unte meeta avani secondary. You can manage oka dance run actor manage cheyochu, kan natan run actor manage cheyalu. It's very difficult. So that is how I saw it. They both are wonderful actors. సో సుధీర్ గారు, మీరు సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయిపోయారు మాట్లాడేటప్పుడు. సో అంతగా కనెక్ట్ అయ్యారా మీరు ఈ సినిమాకి? అంటే దట్ గేమ్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే బేసికలీ బికాజ్ ఇంద్రగంటి గారు ఈజ్ వన్ గై, స్టార్ వెనకాల అలా పరిగెత్తే మనిషి కాదు. ఈ రన్స్ బిహైండ్ అండ్ యాక్టర్, మంచి పర్ఫార్మర్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటారు. అండ్ ఇంద్రగంటి గారు వచ్చి నన్ను ఎత్తుకుంటూ వచ్చి ఒక స్టోరీ చెప్పి నువ్వు హీరో చేయాలి అన్నప్పుడు దట్ వాస్ సమ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ రియలీ, అండ్ ఐ నీడెడ్ దిస్ ఫిలిం బికాస్ దే వాజ్, అంటే ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ఫిలిం ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు దిస్ ఆల్వేస్ దట్ నెగిటివిటీ. ఏంటంటే ఇప్పుడు ఫిలిం ఫ్యామిలీ నుంచి ఇంకోటి వస్తున్నాడు, వీడిని కూడా మన మీద రుద్దేస్తారు. సో దట్స్ ద నెగిటివిటీ ఇస్ దేర్. ఐఎమ్ హ్యాపీ దట్ సంబడి రికగ్నైజ్ మీ త్రూ బాగి ఒకటి అండ్ సార్. So that gave me a lot of satisfaction as an actor. So see people, it's not like just this, please see. It's like my, and adi gurtochi, I felt like, okay, thank you sir. And I couldn't talk after that. I wish I spoke a little bit more. So it's an happy journey. This is one film, it's a memory in my lifetime.
this for sure. And irrespective rape cinema enta chestadi enta chestindi, I'm sure it will do well. But for me, it's already a big hit. In my mind, I am the most successful person. అలా అనిపిస్తుంది. I have that feeling right now inside. మహేష్ బాబు గారు కూడా ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు ఇది హిట్ అని చెప్పి. And you won't believe, Andy, I'll tell you, Mahesh will catch those vibes like that. It's like, you won't believe, pre-release event అయింది 11:50 నేను చెక్ చేస్తున్నాను, because after the call he called me at 11:50 and spoke for half an hour saying I can see the vibe in this film, just go all out. ఇక్కడ కాదు అసలు ఇల్లు, లైక్ ద ఓల్డ్ స్టైల్ ఆఫ్ ప్రమోషన్స్కి వెళ్ళిపో, ఆ ఇంటికి వెళ్ళు, ఈ ఇంటికి వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళు, యూ టెల్ మీ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ విల్ కమ్ ఫర్ వన్ మోర్ ఈవెంట్ ఇన్ కేస్ యూ వాంటెడ్. నేను 17 దాకా ఇక్కడ ఊర్లో ఉంటున్నాను. ఇన్ కేస్ యూ వాంట్ ప్లాన్ సంథింగ్, జెన్యూన్లీ ప్లాన్ ఇట్, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో దిస్ అంటే మహేష్ ఇస్ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ యూ కెన్ సీ ద వైబ్. And he was telling me what gave him those vibes, different. He was like praising Indraganti garu, left, right, center. This guy, he's got something. This director has got something. I can see that. ఇంద్రగంటి గారు, మహేష్ బాబుకి మీకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉందని మా కష్టాశ్రమ సినిమా దగ్గర నుంచి unintended but happy nevertheless. సో మరి మహేష్ బాబు గారితో మీ సినిమా ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు? అలా నేను ఆలోచించట్లేదండి, ఎందుకంటే ఇఫ్ దెర్ ఇస్ అ స్టోరీ ఐ ఫీల్ ఐ షుడ్ పిచ్ టు హిమ్, నేను వెళ్తాను ఖచ్చితంగా. కానీ అలాంటి కళలు నేను పెట్టుకోను, బికాస్ దర్ అన్రియలిస్టిక్ టు సే ఐ వాంట్ మేక్ ఎ మూవీ విత్ మహేష్ బాబు గారు, ఐ వాంట్ మేక్ మూవీ విత్ సమ్మన్ ఎల్స్. బట్ ఒకవేళ నిజంగా ఒక కథ నా దగ్గరికి వచ్చి దీనికి మహేష్ బాబు గారు బాగుంటారు కరెక్ట్ అంటే, ఐ విల్ డెఫినెట్లీ పర్స్యూ హిమ్. ఐ ట్రై టు లైక్ ఐ పర్స్యూడ్ అదితి అండ్ సుధీర్, ఐ విల్ పర్స్యూ హిమ్. అండ్ ఇఫ్ ఈస్ హ్యాపీ అండ్ కన్విన్స్డ్, ఆయన చేస్తారు. దట్స్ వై ఐ సీ థింగ్స్. ఐ డోంట్ వాంట్ ప్రెషరైజ్ మై సెల్ఫ్ ఇన్ టు వాంటింగ్ టు మేక్ ఫిల్మ్స్ విత్ పీపుల్. కొంతమంది యాక్టర్స్తో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ మేక్ ఎ ఫిల్మ్ విత్ ఓం పురి గారు ఫర్ సమ్ రీజన్. I didn't work out, unfortunately. Because of the humility. Humility. I worship them. చాలా మంది తెలీదు, నా స్క్రిప్ట్ నేను రాసే ముందర టాప్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ మై స్క్రిప్ట్ ఐ రైట్ వన్ క్రేజీ వర్డ్. ఇట్స్ కాల్డ్ ఓం నషస్మి. అండ్ ఎవ్రీబడి ఆస్క్ మీ వాట్ దట్ ఈస్. నసిరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, స్మితా పాటిల్, 4 of my idols. You should tell if you can. So it's like one of those I kind of, it's a quirk. So I write like it's like a mantra. People think it's a mantram. Om Nashasmi. It sounds like Om, but it means Om Puri, Nasiruddin Shah, Shabana Azmi, Smita Patil. These are the 4 idols for me as artists. Even tomorrow, Nasiruddin Shah garu naaku mundara kanapidithe sar cinema cheyandi ani adakapochu. But you have that thing. But nenu oka Mahesh Babu garu దగ్గరికి I think garu దగ్గర వెళ్తే వాళ్ళు ఎక్సైట్ అయ్యే స్టోరీతో వెళ్ళాలి. సో దట్స్ ద వే ఐ సీ ఇట్. అండ్ ఒకవేళ జరిగితే మాత్రం, అండ్ ఇంకోటి ఏంటి, ఆయనకి నాకు కొత్తగా ఉండాలి, ప్రేక్షకులు కొత్తగా ఉండాలి సినిమా. సో దట్ ఈస్ జరిగినప్పుడు తప్పకుండా. అంతేగాని ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని మహేష్ బాబు గారితో సినిమా, పవన్ కళ్యాణ్ గారితో సినిమా, దిస్ ఐ కాంట్ ప్లాన్ లైక్ దట్. సో అదితి గారు, మీరు బాలీవుడ్లో చేశారు, కాలీవుడ్లో చేశారు, ఇప్పుడు టాలీవుడ్కి వచ్చారు. ఏ పరిశ్రమ ఎలా అనిపించింది? లైక్ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరితోటి పనిచేశారు. సో మణిరత్నం, సంజయ్ లీలా బన్సాలి, ఇప్పుడు ఇంద్రగంటి గారు. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ డైరెక్టర్స్? Very difficult to say that unless I write a thesis on it. For an actor, all we want is for a director to nurture us. So directors who challenge, at least for me, I really enjoy working with directors I respect. Who is like, if you can trust their vision, if you can trust what they're saying, if you believe in what they're saying, then you can, you can just surrender to the process and to that journey of making that film. And to me, that's the most fun and exciting way of making a film. And which doesn't mean that you can't ask a question or you can't have a, you can say, no, but I don't feel it should be like this. And usually directors like that will give you the space to give your opinion. And but ultimately I feel it's their vision. So we have to get molded into that vision, and what we bring to the table is important for a good director. And I really enjoy working with people like that. And as you rightly said, Mani sir, Sanjay sir, Mohan sir, people like this are, they're directors. They're making cinema. They're not making projects. There's nothing wrong with making a project, but I'm just saying they are making cinema. They're storytellers, and they always pick actors who they believe in for their talent first. And so I feel very blessed to be picked by directors like this, because I enjoy working like that. For me, my first reason to
be an actor or to be in cinema is because I really love to be in front of the camera. And if a director gives me that, space to explore and to take risks and to basically be a child in a candy shop in front of a camera, then that's the best place for me to be. And I think great directors allow you to do that, and they create cinema that is timeless. So you can keep going back, watching their films, you'll find something new in it. And I really enjoy movies like that, and it's amazing if they make great box office numbers. And sometimes on the off chance that it doesn't, you still have a beautiful film, So I really enjoy working like that. I can't tell you the difference between all three, but I will tell you why I enjoy working with all people like that. సో ఇవి సమ్మోహనం విశేషాలు. స్టే ట్యూన్ టు మహా న్యూస్.